అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు దక్షిణ భారతంలోని ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు పేదవాడు, కానీ చాలా నిజాయితీ గలవాడు. చిన్న పేదింట్లో నివసిస్తూ భోజనం దొరకకపోయినా ఎప్పుడూ గణపతి దేవుని స్మరిస్తూ ఉండేవాడు. రాఘవుడు ఉదయం లేవగానే మొదట చెప్పేది ఓం గం గణపతయే నమః. అతని హృదయంలో గణేశుడి భక్తి నిండిపోయింది. పట్టణంలోని వారు అతన్ని ఎగతాళి చేసేవారు. ఈ బ్రాహ్మణుడికి డబ్బులు లేవు, కానీ గణేశుడే అన్నీ చేస్తాడంటాడు. కానీ రాఘవుడు మాత్రం భక్తి మీద విశ్వాసం వదలలేదు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చింది అంటే గ్రామం మొత్తం పండుగ చేసుకునేది. కానీ రాఘవుడు పేదవాడైనందువలన విగ్రహాన్ని కొనలేకపోయేవాడు. అయినా అతను ఒక చిన్న మట్టి గణపతిని తానే తయారు చేసుకునేవాడు. అతనికి ఆ పండుగ ఒక మహోత్సవం. అతనికి తినడానికి అన్నం లేకపోయినా నా గణేశుడు నన్ను చూసుకుంటాడు అనే నమ్మకంతో చిన్న పూలతోనే పూజ చేసేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. వానలు రాక పంటలు ఎండిపోయాయి. ప్రజలందరూ తమ తమ ఇళ్లలో తినడానికి గింజల కోసం కష్టపడ్డారు. రాఘవుడు ఆ పరిస్థితిలో కూడా వినాయక చవితి కోసం కాచుకున్నాడు. ఈసారి గణేశుడిని పెద్దగా పూజించాలి అని తపన పెట్టుకున్నాడు. కానీ అతని భార్య ఇలా అంది, మనకే తినడానికి ధాన్యం లేదు, నువ్వు గణేశుడికి ఎలా నైవేద్యం పెడతావు? రాఘవుడు ఇలా సమాధానం ఇచ్చాడు, గణేశుడికి అన్నీ తెలుసు, ఆయన కోసం అన్నీ అవే జరిగిపోతాయి. చవితి ముందు రోజు రాఘవుడు మట్టితో చిన్న విగ్రహం తయారు చేశాడు. అది చూస్తే సాదాసీదాగా కనిపించింది. కానీ రాఘవుడు ఆ విగ్రహాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. గణేశుడు ప్రత్యక్షమై, రాఘవ, నీ భక్తి నన్ను కదిలించింది, నేను రేపు నీ ఇంటికే వస్తాను అని అన్నాడు. అతడు నిద్రలేచి ఆశ్చర్యపోయాడు, ఇది కల లేక నిజమా అని. చవితి ఉదయం రానే వచ్చింది. రాఘవుడు సాదాసీదాగా పూజా సామాగ్రి సర్దాడు. ఒక పువ్వు, కొద్దిగా తులసి, ఒక చిన్న కొబ్బరికాయ, అంతే. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది. ఒక చిన్న బాలుడిలా గణేశుడు అతని ఇంటికి వచ్చాడు. బాలుడి తల గజముఖంలా ఉంది, కళ్ళలో కరుణ మెరిసింది. రాఘవుడు వెంటనే నమస్కరించి, ప్రభు, నా ఇంటికి నీవు రావటం నాకు పుణ్యం అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు రాఘవుడు తను వండుకున్న అన్నాన్ని గణేశుడికి నైవేద్యంగా పెట్టాడు. తన కుటుంబం ఆ రోజు ఆహారం లేకపోయినా అతనికి మాత్రం సంతోషం, నా గణేశుడు తిన్నాడు, అంతే నాకు కావాల్సింది అని. గణేశుడు ఆనందంతో ఆశీర్వదించాడు, నీ భక్తి నాకు అతి ప్రీతికరమైనది, నీ ఇంటి నుంచి ఎప్పుడూ అన్నపూర్ణ కరువు కాదు. ఆ మాట విన్న వెంటనే రాఘవుడు వంటింట్లో అన్నం, పాలు, పళ్ళు నిండిపోయాయి. ఈ అద్భుతాన్ని చూసి గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. ముందు అతన్ని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు అతని ముందే నమస్కరించారు. ఇంత గొప్ప భక్తుడు మన గ్రామంలో ఉన్నాడు అని మాకు తెలియదు అని అన్నారు. రాఘవుడు మాత్రం వినమ్రంగా, నేనేమీ చేయలేదు, గణేశుడి దయ వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పాడు. ఆ తర్వాత గణేశుడు రాఘవుని కలలో ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, రాఘవ, సంపద, డబ్బు అన్నీ క్షణికమే, నిజమైన సంపద భక్తి, నన్ను స్మరించేవాడిని నేనెప్పుడూ వదలను. ఆ మాటలు రాఘవుని హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. రాఘవుడు తన పిల్లలకు కూడా గణేశుడి భక్తిని నేర్పించాడు. వారి వంశంలో ఎప్పటికీ వినాయక పూజ తప్పకుండా కొనసాగింది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ భక్తి యొక్క శక్తిని గ్రహించారు. సంపద లేకపోయినా నిజమైన భక్తి ఉంటే గణేశుడు స్వయంగా వస్తాడు అని రాఘవుడి జీవితం చూపిస్తుంది. ఈ కథ మనకు ఒక హృదయమైన సందేశాన్ని ఇస్తుంది. గణేశుడు విఘ్నాలను తొలగించేవాడు. ఆయనకు సాదాసీదా పువ్వు పెట్టినా హృదయపూర్వకమైన భక్తి ఉంటే సరిపోతుంది. నిజమైన సంపద డబ్బు కాదు, భక్తి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.